హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే నిజంగా అస్సలు బాగలేనండి. చూపిస్తాను ఎందుకు అనేది కూడా చూడండి. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో మా ఫ్రెండ్ ఈ రీల్ అయితే నాకు సెండ్ చేసింది. నిజంగానే ఇదైతే ఏమనుకోవద్దండి, నా దగ్గర ఉన్న క్లిప్స్తోని వీడియో అయితే షేర్ చేస్తున్నాను. ఎందుకు అంటే నా బాధ ఇందులో చెప్పుకోవాలి, మీకు కూడా తెలియాలి, ఒక్కరికి యూజ్ అయినా అవ్వచ్చు అని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఇంకంతకు మించి ఇంకేమీ లేదు, ఏమనుకోకండి. రీల్ అయితే నిన్న ఈవినింగ్ అయితే పంపించిందండి తను. ఆ రీల్ చూడగానే నిజంగా ఎంత బాధ అంటే అంత బాధేసింది. ఆడదానికి అంటే ఆడదికే శత్రువు అనేదో ఉంది కదా! ఎందుకు అంటే చెప్తాను. ఇప్పుడు మామూలుగా అందరూ కూడా పుట్టేటప్పుడు కడుపుతో ఉన్నప్పుడే కూడా పాప పుడుతుందో, బాబు పుడుతున్నాడు అని చెప్పేసి చాలా ఫీల్ అవుతూ ఉంటారు. ఒకవేళ బాబు పుట్టాడనుకోండి, అంతకు మించిన ఆనందం ఇంకొకటి ఉండదు. అది ఎందుకు అనేది కూడా షేర్ చేస్తాను. అదే పాప పుట్టిందనుకోండి, సంతోషం ఉంటుంది. పాప బాగా చూసుకోవచ్చు, ఈ డ్రెస్సులు వేసుకోవచ్చు, ఆ డ్రెస్సులు వేసుకోవచ్చు, నా కూతురిని బాగా చూసుకోవచ్చు, ఇవి కొని పెట్టచ్చు, అవి కొని పెట్టచ్చు అని ఆ సంతోషం కూడా ఉంటుంది. ఆడదానికి శత్రువు ఎందుకన్నానంటే, ఒక ఆడపిల్లగా పుట్టిన తరువాత, అమ్మగా అయిన తర్వాత ఎంత అంటే అమ్మగా అయిన తర్వాతని కాదు, ఆడపిల్లగా పుట్టినప్పటి నుంచే ఎలా ఉంటుందో ప్రతి ఒక్క సిచ్యువేషన్ ఒక తల్లికి తెలుసు. నిజంగా తల్లి అయిన తర్వాత అన్నీ కూడా తెలుస్తాయి అన్నమాట. మళ్ళీ ఆడపిల్లే పుట్టిందంటే నేను పడిన కష్టాలన్నీ, నేను పడిన బాధలన్నీ, నేను పడిన నొప్పులన్నీ నా కూతురు పడాల్సి వస్తుందేమో, నేను ఇవన్నీ చూడలేనేమో అని చెప్పేసి కూతుర్ని కనకూడదు అనుకుంటారు చాలామంది కూడా. బయట పడరండి. మామూలుగా కూతురు పుట్టింది సంతోషమే మాకని చెప్తూ ఉంటారు. కానీ లోపల ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడపిల్ల ఉన్న ప్రతి ఒక్క తల్లికి ఉంటుంది. నాకు కూడా ఉందండి నిజంగా చెప్పాలంటే. ఇప్పుడు మనం పడుతున్న నొప్పులు కానీ, బాధలు కానీ అన్నీ మన పిల్ల భరిస్తుందేమో, మన పిల్ల కూడా పడుతుంది కదా, ఎందుకు ఆడపిల్లగా పుట్టాలి అనే ఒక బాధ ఉంటుంది. మా ఆయనైతే నేను ప్రెగ్నెంట్‌గా ఫస్ట్ బాబు పుట్టాడు. తర్వాత సెకండ్ ప్రెగ్నెన్సీలో కూతురు పుట్టాలని చెప్పేసి మొక్కుకున్నాడండి నిజంగానే. కూతురే పుట్టాలి, కొడుకు వద్దు, కూతురు కావాలి అని చెప్పేసి మొక్కుకున్నాడు. కూతురే పుట్టింది. దాన్నేమో బాగా చూసుకుంటున్నాం నిజంగా. ఫస్ట్ పుట్టినప్పుడైతే నాకైతే బాధ అనిపించిందండి. అంటే నాకు తెలుసు కదా, ఒక ఆడపిల్లగా ఎంత ఎంత బాధ ఉంటుందో. అది నా కూతురు పడుతుంది, నేను చూడలేను రేపొద్దున అని చెప్పేసి ఆ బాధ కూడా ఉంటుంది. కానీ అవన్నీ మర్చిపోతాము. పుట్టిన తర్వాత ఇంక అన్నీ కూడా మర్చిపోయి బాగా చూసుకుంటూ ఉంటాం. మా రిషి తల్లినైతే ఎంత బాగా చూసుకుంటామంటే, కోపంలో ఉన్నప్పుడు కొడతామండి. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా పిల్లల్ని కొడతారు. నేను కొట్టనని చెప్పట్లేదు, నిజంగా కొడతానండి అల్లరి చేస్తే. అలా కొట్టకుండా పెంచామని అయితే నేను చెప్పనండి. నిజంగానే కొడితేనే వాళ్ళకి భయం ఉంటుంది. ఏది చేయొచ్చు, ఏది చేయకూడదు అని చెప్పేసి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, రీసెంట్గా ఒక 10 డేస్ నుంచి ఒకటేమో యూట్యూబ్ క్రియేటర్స్ తండ్రికి తల్లికి తండ్రికి కూతురికి మధ్య చాలా అసహ్యంగా వీడియో చేసి కామెంట్స్ చేసుకుంటున్నారు. అదొక వీడియో బయటకొచ్చింది. తర్వాత ఒక పాప అండి, అంటే నేను ఇది అందరికి తెలుసు, తెలీదు మరి. ఒక పాప తల్లి అన్నం తినిపిస్తూ పక్కకెళ్ళింది వాటర్ తాగడానికి. వాష్రూమ్‌కెళ్ళింది పాప ఎలా తిరిగొచ్చిందంటే నిజంగా వేరే వాడు ఎవరో అండి ఆ ఊర్లోనే. ఎందుకులేండి అస్సలు చెప్పాలంటే కూడా భయంగా ఉంది నాకైతే. ఒక పాపకైతే అలా అయిందా? నెక్స్ట్ విషయము, 6థ్ క్లాస్ చదువుతున్న పిల్లండి. 6థ్ క్లాస్. ఇది నిజంగా ఇది మీతో షేర్ చేస్తున్నాను. అందరికీ తెలిసే ఉంటుంది, కొందరికి తెలియకపోవచ్చండి. ఇలా స్మార్ట్ ఫోన్స్ యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది ఆ విషయము. 6థ్ క్లాస్ పాపని 15 ఇయర్స్ అంటే ముగ్గురు కలిపి ఆ పిల్లని పాడు చేసేసి ఏదో వాటర్‌లో అంటే నీళ్ళు ఏదో నదిలోనో దేంట్లో కలిపేశారంట. ఇదొక సిచ్యువేషనా. తర్వాత 5 నెలల పిల్లండి. పసికందు నిజంగా చెప్పాలంటే 5 నెలల పిల్ల. ఆ పిల్లలో ఏం కనిపించిందో ఏమో. తాత వరస అంటండి నిజంగానే. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే వచ్చింది. అసలు చెప్పడానికి గూడా నాకు నోరు రావట్లేదు అసలు. ఎలా వివరించాలో. చూసే ఉంటారు ప్రతి ఒక్కరు గూడా. ఎందుకు తెలిసుండదండి. ప్రతి ఒక్కరికి గూడా యూట్యూబ్‌లో వస్తుంది, ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తుంది. ఏది నెట్ సోషల్ మీడియా ఆన్ చేస్తే ఆన్‌లైన్‌లో అన్నీ ఆన్ చేస్తే అన్నిట్లో వచ్చేస్తుందనమాట. 5 నెలల పిల్లకి ఏం తెలుసండి అలా చేయడము.
అది పాలు తాగుతుంటుంది. పాలు, ఆ ఉయ్యాల్లో నిద్రపోవడమా, ఆడుకోవడమా, ఇంతకు మించి పిల్లకేం తెలుస్తుంది? మామూలుగా అంటారు పెద్దవాళ్ళయినాక ఇలా జరుగుతుంటే రేప్ కేసులు అవన్నీ డ్రెస్సింగ్ సెన్స్ పోవడం వల్లే మగపిల్లలు ఇలా తయారవుతున్నారు. డ్రెస్సింగ్ సెన్స్ ఫస్ట్ సరి చేసుకుంటే ఇవన్నీ జరుగుతాయా అన్న వాదనలు కూడా జరిగాయి ముందంతా కూడా. 5 నెలల పాపకి డ్రెస్సింగ్ సెన్స్ ఏంటండి? చెప్పండి, మీరే చెప్పండి. 6th క్లాస్ చదువుతున్న పిల్ల ఎలా డ్రెస్సులేసుకుంటుందండి? ఎలాంటి డ్రెస్సులేసుకుంటుందో మనకు తెలియదా? తల్లిగా ఆ పిల్లని ఎలా చూసుకోవాలో తల్లికి తెలియదా? ఎలా వేయొచ్చు, ఎలా వేయకూడదు అని కూడా తెలియదా? కాపీరైట్స్ క్లెయిమ్ వస్తాయని చెప్పేసి నేను ఇలా 9 సెకండ్స్ క్లిప్స్ యాడ్ చేశానండి అక్కడక్కడ తెలియాలని చెప్పేసి. ఇది స్క్రిప్టెడ్, వాళ్ళు చేసింది ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇప్పుడు నేను పెట్టింది స్క్రిప్టెడ్. కానీ ఇలా జరుగుతున్నాయని చెప్పేసి ఆ విధంగా చేశారు. మొత్తం కూడా పార్ట్స్ వైస్‌గా చేశారండి. చూస్తే ఎంత బాధగుందంటే అంత బాధగుంది. ఆడపిల్లని కన్న ప్రతి ఒక్క తల్లి కూడా ఆడపిల్లని బయటికి స్కూల్‌కి పంపియాలన్నా ఎంత భయపడుతుందో. తల్లి పక్కనున్నా కూడా ఏ క్షణం ఎలా జరుగుతుందో కూడా తెలియని స్థితిలో ఉన్నారండి ప్రతి ఒక్కరు కూడా. చాలా అంటే చాలా బాధగుంది నాకైతే. మా రిషి తల్లికి రోజు చెప్తుంటాను నేను, స్కూల్‌కి నైట్ టైం పనుకుంటుంది. నా దగ్గర పడుకోబెట్టుకుంటాను. చెప్తాను, మమ్మీ, మామ ఇలా ఉండమ్మా, బయటికెళ్ళొద్దు, క్లాస్ రూమ్ ఇంటర్వెల్ కూడా కనీసం అన్నీ తీపిచ్చే పంపిస్తానండి. ఇక్కడి నుంచి కొనిపించే పంపిస్తాను. బ్యాగ్‌లో పెడతాను. తినేసి క్లాస్‌లోనే ఉండు. క్లాస్‌లో నుంచి బయటికి కూడా రావద్దు అని రోజు డైలీ పడుకునేటప్పుడు చెప్తున్నాను. ఎక్కడికి వెళ్ళొద్దు. కనీసం వాష్‌రూమ్‌కి కూడా వెళ్ళొద్దు. నేను మధ్యాహ్నం ఇంటికి తీసుకొనొస్తానండి. వాష్‌రూమ్ కావాలంటే ఇంటి దగ్గరే. కనీసం వాష్‌రూమ్‌కి స్కూల్ నుంచి క్లాస్ రూమ్ నుంచి క్లాస్‌లకి వెళ్ళిన తర్వాత బయటికి రావద్దు అని చెప్పేసి రోజు చెప్పుకుంటున్నాను. ఇంటర్వెల్‌కి ఏం జరుగుతుంది? ఎవరితో మాట్లాడుతున్నావు? ఇవన్నీ కనుక్కుంటున్నాను నేను. ప్రతి ఒక్క తల్లి ఇవి చెయ్యాలండి నిజంగానే. ఆడపిల్లననే కాదు, మగ పిల్లవాడిని కూడా చూడాలి. ఎందుకంటే చెప్పాలి. ఇలా ఉండకూడదురా, ఇలా చేయకూడదు, ఇది తప్పు ఆ! అని చెప్పేసి వాళ్ళకి కూడా నేర్పియాలండి. ఆడపిల్లలకి ఎంత జాగ్రత్త చెప్తున్నానో మగపిల్లవాడికి కూడా అంత నేర్పియాలండి. నిజంగా ఎలా ఉండాలి, ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి. తల్లిదండ్రులది ఏముండదండి. ఎవరు కూడా ఇలా చెయ్యరా అని చెప్పేసి మగపిల్లల్ని సమాజం ఎందుకు వదిలేయరు. వాళ్ళని తప్పనట్లేదు. కానీ ఆ ఏజు వాళ్ళకి తెలీదు. స్మార్ట్ ఫోన్స్ ప్రతి ఒక్కరి చేతులలో ఉంటున్నాయి ఇప్పుడు. అందువల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. మొబైల్స్‌లో ఇవన్నీ రావడము, ఇవన్నీ చూడడం వల్ల ఇదంతా కూడా జరుగుతుంది. మన పిల్లలకి మనమే చెప్పుకోవాలండి. చెప్పుకుంటూ మగపిల్లవాడికి కానీ, ఆడపిల్లకి కానీ చెప్పుకుంటూ నడుచుకోవాలి నిజంగానే. చాలా బాధ అనిపిస్తుంది. తల్లిదండ్రులను కూడా నమ్మే స్టేజ్‌లో లేం మనం నిజంగా. ఇంకా షాపులకు వెళుతూ, అక్కడికి వెళ్తూ, ఇక్కడికి వెళ్తూ పక్కింట్లో వదిలేసి వెళ్తారండి. అలా కూడా చేయకూడదు. ఇంట్లో పిల్లల్ని ఒంటరిగా అస్సలు ఉంచకూడదండి. ఏ టైం ఎలా మారుతుందో అస్సలు చెప్పలేం నిజంగా అయితే. చాలా బాధగుంది. కనిపించి చేయొచ్చండి. నాకైతే ఏడుపొస్తుంది. ఆపుకోలేకపోతున్నాను. అందుకని చెప్పేసి నా దగ్గరున్న క్లిప్సే ఇవి యాడ్ చేసి ఇలా నా బాధని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కరికి యూజ్ అయినట్టండి. చిన్న పిల్లలకి ఫోన్స్ అస్సలు ఇవ్వద్దండి. ఇప్పటి నుంచే స్టార్ట్ చేయండి ఇవ్వకుండా ఉండడానికి. చాలా కంట్రోల్‌గా పెంచండి నిజంగానే. ఆడపిల్లలనైతే ఎలా చూసుకోవాలంటే అలా చూసుకోవాలి. షోకేస్‌లో బొమ్మను పెట్టుకొని చూసుకున్నట్టుగా చూసుకోవాల్సొస్తుంది ఇప్పుడైతే ఉన్న పరిస్థితికి. ఈ ఇన్ఫర్మేషను ఇందులో ఏం లేదండి. నా బాధను మాత్రమే చెప్పుకుంటున్నాను. చాలా బాధగా ఉందండి నిజంగానే. తట్టుకోలేకపోతున్నాను నేనైతే.